వైతరిణి నదీ తీరాన వెలిసిన దివ్యక్షేత్రం. సతీదేవి నాభిభాగం పడి శక్తి రూపంగా ఆవిర్భవించిన పవిత్ర స్థలం. ఇదే ఒడిశా జాజ్పూర్లోని గిరిజాదేవి శక్తిపీఠం. దక్షయజ్ఞంలో అవమానం పొందిన సతీదేవి తన ప్రాణాలను అర్పించగా శివుడు ఆమె మృతదేహాన్ని భుజాన వేసుకొని ప్రళయతాండవం ప్రారంభించాడు. విశ్వమంతా కంపించిపోయింది. లోకాలన్నీ భయభ్రాంతులకు గురయ్యాయి. అప్పుడు విష్ణువు సుదర్శన చక్రాన్ని విసరగా సతీదేహం 51 భాగాలుగా ఖండించబడింది. ఆ భాగాలు పడిన చోట్లే శక్తిపీఠాలు ఏర్పడ్డాయి. ప్రతి శక్తిపీఠంలోనూ దాక్షాయణి మాతకు తోడుగా భైరవుడు కాపలాగా ఉంటాడు. జాజ్పూర్ పట్టణంలోని గిరిజాదేవి శక్తిపీఠం సతీదేవి నాభిభాగం పడిన ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. ఈ నాభిస్థానం నాభిగయగా కూడా పిలువబడుతుంది. వైతరిణి నది ఒడ్డున ఉన్న ఈ ఆలయం పితృదేవతలకు పిండ ప్రదానాలు చేయడానికి అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు. వైతరిణి నదికి మరణానంతరం యమలోక ప్రయాణంలో వచ్చే నదికి సంబంధం ఉందని పురాణాలు చెబుతున్నాయి. ఈ ప్రాంతం ప్రాచీన కాలంలో ఒడ్యాన పీఠం అని కూడా పిలువబడేది. ఒడ్యానం అనేది స్త్రీలు నాభి చుట్టూ ధరించే ఆభరణం. ఈ ఆలయంలో ప్రధాన దేవత దుర్గాదేవి. ఆమె ఇక్కడ విరిజా రూపంలో పూజలందుకుంటుంది. అమ్మవారి విగ్రహానికి 2 చేతులు ఉంటాయి. ఒక చేత్తో మహిషాసురుడి ఛాతీపై ఈటెలు వేస్తూ మరో చేత్తో అతని తోకను లాగుతుంది. ఆమె పాదాలలో ఒకటి సింహంపై, మరొకటి మహిషాసురుడి ఛాతీపై ఉంటుంది. గిరిజాదేవి అమ్మవారి ముఖం మాత్రమే కనిపించేలా మిగిలిన విగ్రహాన్ని పూలతో, దండలతో మరియు బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. జాజ్పూర్ చాలా పురాతన పట్టణం. కళింగ, గాంగ, దంత, సోమవంశీ రాజుల కాలంలో ఈ క్షేత్రం అభివృద్ధి చెందింది. గిరిజాదేవి ఆలయం కేవలం శక్తిపీఠం మాత్రమే కాదు, ఇది ఒక తాంత్రిక పీఠంగా కూడా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ తంత్రశాస్త్రానికి సంబంధించిన పూజలు నిర్వహించేవారు. ఇక్కడ దుర్గాదేవిని మహిషాసుర మర్దినిగా ప్రతిరోజు పూజిస్తారు. నవరాత్రులను అపరాజిత పూజగా జరుపుకుంటారు. ఈ ఆలయంలో శివుడు, ఇతర దేవతల అనేక మందిరాలు కూడా ఉన్నాయి. స్కంద పురాణం ప్రకారం ఈ క్షేత్రం యాత్రికుల మనస్సులకు ప్రశాంతతను, శుభ్రతను చేకూరుస్తుంది. జాజ్పూర్ ప్రాంతంలో హైందవ మతంతో పాటు బౌద్ధ మతం, జైన మతం కూడా అభివృద్ధి చెందినట్లు శాసనాలు తెలుపుతున్నాయి. ఈ పుణ్యక్షేత్రం భక్తులకు ఆధ్యాత్మికంగా, మానసికంగా ఎంతో ఉపశమనాన్ని ఇస్తుంది. గిరిజాదేవి శక్తిపీఠం దైవిక శక్తికి, పవిత్రతకు మరియు అపారమైన కరుణకు ప్రతీక. ఈ పవిత్రమైన జాజ్పూర్ శక్తిపీఠ కథనం మీకు నచ్చిందా? లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. మా డివోషనల్ స్టోరీస్ విత్ శ్రవంతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు మీకు భక్తి, ఆధ్యాత్మిక పురాణ గాథలు అందిస్తూనే ఉంటాం. మీ ప్రతి ఇంటికి శాంతి, శుభం, సమృద్ధిగా కలగాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాం.